గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మనం ఇంగ్లీష్ గ్రామర్లో టెన్సెస్ అని వినుంటాం. ప్రపోజిషన్స్, ఆర్టికల్స్, క్లాజెస్, ఫ్రేజెస్ ఇవన్నీ వినే ఉంటాం. సడన్గా ఎవరైనా వచ్చి మిటిగేటర్స్, ఇంటెన్సిఫైయర్స్ ఇలా అంటే డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా రిగార్డింగ్ దిస్? మీకు ఏదైనా ఐడియా ఉందా? మనం సాధారణంగా తెలుగులో చెప్తుంటాం, నేను చాలా సంతోషంగా ఉన్నాను, నేను చాలా కోపంగా ఉన్నాను, నేను అత్యంత సంతోషంగా ఉన్నాను, నేను మిక్కిలి సంతోషంగా ఉన్నాను. వీటన్నిటికీ మన ఇంగ్లీష్లో కామన్గా ఏం చెప్తాం? ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ సాడ్. ఇవేనా చెప్పేది మనం? సో అత్యంతంగా, మిక్కిలి, ఎక్కువ, వీటన్నిటికీ మనం కామన్గా వాడుతున్న ఒకే ఒక వర్డ్ వెరీ. ఈ వెరీ కాకుండా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇంకా ఏ వర్డ్స్ లేవా? మనం వర్బ్ కానీ లేకపోతే యాడ్జెక్టివ్ కానీ యాడ్వర్బ్ కానీ ఇలాంటి వాటికి వాటి ఇంటెన్సిటీ చెప్పాలి, అంటే ఎక్కువ అని చెప్పాలి. వీటికి ఆల్టర్నేటివ్ వర్డ్స్ ఏం లేవా? ఆ ఆల్టర్నేటివ్ వర్డ్స్ మనం ఇవాళ నేర్చుకుందాం. సో మనం చెప్తుంటాం కదా ఒక్కొక్కసారి, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఐ వాంట్ టు ఇంక్రీజ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద వర్బ్ నౌ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, ఐఎమ్ టెరిబుల్లీ హ్యాపీ. I agree with you. Okay, that is a normal sentence. I totally agree with you. Can you feel the difference now between I agree with you and I totally agree with you? I saw a beautiful place now. I saw an extremely beautiful place now. Extremely beautiful. Okay, I'm quite good at maths. I'm quite good at maths. Directly we can say I'm good at maths, but quite good at maths. These are called as intensifiers in English grammar. These are called as intensifiers. Then what are mitigators? కొన్నిసార్లు చెప్తాం కదా, ఏదో హ్యాపీగా ఉన్నానులే, ఏదో హ్యాపీగా ఉన్నాను, somewhat. So we have to use somewhat. I'm somewhat happy. I'm extremely sad now. నేను చాలా దుఃఖంగా ఉన్నాను. I'm extremely sad now. Somewhat, extremely. కొన్నిసార్లు మనం ఏదైనా షాప్కి వెళ్తాం, అప్పుడు షాప్ కీపర్స్ ఎవరైనా చెప్తుంటారు ప్రైస్ కొంచెం తగ్గిస్తామని. అంటే ఇది మన ఇంగ్లీష్లో చెప్పాలి, the price is slightly negotiable. The price is slightly negotiable. Not too much, but we might give you 1% or 2% discount. So, slightly negotiable. ఇంకా ఏదైనా మనం డిఫరెంట్గా చెప్పాలి. ఐఎమ్ పర్టికులర్లీ హ్యాపీ విత్ దట్ టాపిక్. ఐఎమ్ హ్యాపీ విత్ దట్ టాపిక్, బట్ particularly happy about that topic. So these are called as, let me tell you again, intensifiers and mitigators, and start using them from today onwards. Thank you so much and happy learning.